BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నా, అంటే ప్రేమించి ఇంట్లో ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చి పెళ్లి చేసినా, లేచిపోయి పెళ్లి చేసుకున్నా, ఎటు తిరిగి పెళ్లి చేసుకున్నా అనేది ఇంపార్టెంట్. అల్టిమేట్గా ఎక్కువ శాతం విడాకులే, విస్తరాకులు కాస్త విడాకులు అయిపోతాయి. ఎందుకమ్మా ఇంత విడాకులు కారణం? మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్లు అప్పట్లో విడాకుల సంఖ్య చాలా తక్కువ, ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదేనండి, అంటే పొద్దున పెళ్లి చేసుకుంటారు, సాయంకాలం వెళ్ళిపోతున్నారు అంతే. దానికి అప్పుడు అంటే మంగళ తోరణాలు అంటారు కదా, 16 రోజుల పండగ కాకముందే మనస్పర్ధలు వచ్చేసి చీచి అనుకొని నువ్వెవరో నేనెవరో అనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంటే, ఇదంతా తొందర అండి. ప్రతిదానికి తొందరే. పెళ్లి చేసుకోవడానికి తొందరే, విడిపోవడానికి తొందరే. అంతే. సో ప్రేమించడానికి తొందరే, ద్వేషించుకోవడానికి కూడా తొందరే. ప్రేమించినప్పుడు ఉన్నంత అన్ని ప్లస్ పాయింట్సే ఉంటాయి. అసలు నాకు ఒక్క మైనస్ పాయింట్ కూడా కనిపించదు. సిగరెట్ తాగుతున్నాడు, అవును చాలా స్టైల్ గా ఉంటాడు, సిగరెట్ తాగితే రింగులు వదులుతాడు, అది నీకు చాలా ప్లస్ పాయింట్. చాలా తాగుతాడు, అవును తాగుతాడు, ఈ కాలంలో తాగకపోతే ఆడు వెధవ, తాగుతేనే నాకు చాలా ఇష్టం అనే అమ్మాయిలు కూడా ఉన్నారు. సో అందుకని అవన్నీ ప్లస్ పాయింట్సే, చాలా ప్లస్ పాయింట్స్. సో ఎప్పుడైతే నీకు నచ్చలేదో అవన్నీ మైనస్ పాయింట్స్ అవుతాయి అనమాట. వీడు అస్తమానం తాగుతాడు, వీడు అమ్మాయిలతో తిరుగుతాడు, దాని తర్వాత సిగరెట్లు తాగుతాడు, ఇంకొకటి తాగుతాడు. అప్పుడు నచ్చినవి ఇప్పుడు ఎందుకు నచ్చటం లేదంటే అయిపోయింది, ఇంకా ఎంత బోర్ కొట్టేసింది అనమాట. సో బోర్ కొట్టేసినప్పుడు ఏమవుతుందంటే నాకు నచ్చినవన్నీ, అదే నచ్చింది ఇంగువతో సమానం అంటారు. మీకు ఇంగువ గురించి తెలుసో తెలీదా? ఇంగువ అంటే ప్రతి దాంట్లో వేసుకుంటారు. ఆ ఇంగువ చాలా మంచి సువాసన వస్తుంది. సో నాకు నచ్చింది కాబట్టి ప్రతి దాంట్లో వేసుకుంటాను. నచ్చింది ఇంగువతో సమానం అంటే, నాకు నచ్చిందంటే ఇంగువను నేను ఎంత ప్రీతిగా తింటానో, ఎంత ప్రీతిగా ఆ వాసన నేను ఆస్వాదిస్తానో అంత చాలా సంతోషంగా నేను వాళ్ళతో ఉంటా. ఎప్పుడైతే నచ్చలేదనుకోండి, అది పెంటతో సమానం. అది ఇంగువైనా నాకు పెంటలాగా కనిపిస్తుంది, ఎందుకంటే నాకు నచ్చలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ అండి. సో ఈగో, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు సంపాదిస్తున్నా నేను సంపాదిస్తున్నా. సో ఇది అంటే మీరు అన్నట్టుగా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా, వాళ్ళకు వాళ్ళు కుదుర్చుకున్న పెళ్ళిళ్ళైనా, మీరు అన్నట్టుగా మూడో పాయింట్ ఇంట్లో చెప్పకుండా జంప్ అయిపోయి చేసుకున్నా కూడా ఇవే ప్రాబ్లమ్స్. సో ఎంత ఎక్కువ జంప్ అవుతారో అంత తొందర కింద పడిపోతారు. ఎందుకంటే అప్పుడు తొందర ఏంటి, ఆ మోజు తీరిపోతుంది. ఆ పెళ్లి అనేది ఏది జరుగుతుందో అదంతా జరిగిపోయిన తర్వాత ఇంకా ఒకరి మీద ఒకరికి ఏం ఉండదండి. ఎప్పుడైనా జీవితంలో పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నంత ఆకర్షణ, పెళ్లి ఉన్నంత ఉత్సాహము దాని తర్వాత ఎందుకు ఉంటుందండి? సంసారము, పిల్లలు, బరువులు, బాధ్యతలు అన్ని ఉంటాయి. అప్పుడేముంది, పెళ్లి కాకముందు పలానా చోట కలుసుకుందామా, పార్టీ ఇస్తావా, లేకపోతే పని తర్వాత పార్టీ ఇస్తావా, దాని తర్వాత గిఫ్ట్లు ఏమిస్తావు, తర్వాత వాలంటైన్స్ డే, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడే ఉంది వాలంటైన్, ఇప్పుడు కాదు, పిల్లడికి పాల ప్యాకెట్ పాలు తీసుకురావాలి, డైపర్స్ కొనాలంటాడు. సో మీరు అది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తున్నాయండి. వాడు ఏమంటాడంటే, ఆ అమ్మాయి అంటది, ఇంతకుముందు నా చుట్టూ తిరిగేవాడు అసలు చుట్టూ కాదు కదా, అసలు పక్కకు కూడా చూడట్లేదు, ఆడికి పక్కకు చూస్తే చుట్టూ తిరిగేవాడు, ఎందుకంటే అప్పుడు ఏదో ఆఫీస్ డుమ్మా కొట్టేవాడు, ఇప్పుడు ఆఫీస్ డుమ్మా కొట్టి ఇంటికి వస్తే ఏమవుతుందంటే, ఏం తీసుకొచ్చావు, ఊరికి ఇంటికి వస్తే సరిపోద్దా, ప్రేమ అంటే సరిపోతుంది నువ్వే అంటావు. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే అర్థం చేసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదండి. ప్రతి దానికి విడాకులే. ఇంకా దాంతే కానీ ఈ సమస్య చిన్నదా, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామా, లేకపోతే మన ఇద్దరికి నీవు చెప్పింది నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు కాబట్టి ఒక పెద్ద మనిషిని, నీకు నాకు నచ్చిన మీ అమ్మని కానీ నాన్నగారిని కానీ, లేకపోతే మన చుట్టాలను తీసుకొచ్చి, ఇదిగో మా ఇద్దరికి మేము ఈ సమస్య వల్ల మేము పోట్లాడుకుంటున్నాము, మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే వాళ్ళు చెప్తే మనం విందామా. థర్డ్ ఏంటంటే ఇంకా లాస్ట్కి ఏం చేస్తున్నారంటే విడాకులే దీనికి సొల్యూషనా, ఇంకా దీనికి ఏం సమస్య లేదా, సమస్యకు పరిష్కారము ఈ విడాకులేనా అనేది ఆలోచించుకోండి. ఫస్ట్ నీవు నాకు నచ్చట్లేదు కదా, సరే కోర్టులో కలుసుకుందాం అని అంటున్నారు అంతే. సో ఆ కోర్టులో కలుసుకుందాం అన్న తర్వాత మరి నిజంగానే అంటే అదృష్టవశాత్తు దురదృష్టం మీకు పిల్లలు ఉంటే పిల్లల సంగతి ఏంటి అనేది పట్టించుకోవట్లేదు. సో ఇంతకుముందు జరిగినట్టుగా
పిల్లల ముందే పోట్లాడుకోవడం, పిల్లల ముందే మీ నానంటే మీ తల్లిదండ్రుల మీద ఒకరికొకరు లేనిపోని అలిగేషన్స్ వేసుకోవడం, మీ అమ్మ మంచిది కాదు, అలా తిరుగుతుంది, మీ నాన్న మంచోడు కాదని చెప్పుకోవడం, పిల్లల మనసులు పాడు చేయడం, ఇవన్నీ ఏంటనంటేనండి ఇదంతా తొందరపాటుతనం అన్నమాట. సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సమస్య నిజంగా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. లేదు ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు నచ్చట్లేదు, నువ్వు కరెక్ట్ చేసుకుంటావా? చేసుకుంటా. ఓకే, ఇదిగో నువ్వు ఇలా నేను అదే చేసావు కదా, నాకు నచ్చలేదు. అవునా, నాకు తెలియదు, నేను పొరపాటు చేశానేమో, సరే ఈసారి నుంచి చేయను, అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అలా ఎవ్వరూ అనుకోవట్లేదండి. ప్రతి దానికి పద కలుసుకుందాం, కోర్టుల కోసం పోలీస్ కంప్లైంట్ ఇస్తా, ఇవే అవుతున్నాయి. ఇంకెక్కడ కలిసి ఉంటున్నారండి? సో కలిసి ఉండడం అనేది అసలు ఉండటం లేదండి. ప్రతిదానికి విడాకులే సమస్య పరిష్కారం కాదండి. కొంచెం ఆలోచించుకోవాలి. సో ఒకటి ఏంటంటే, మీరు పెళ్లి కాకముందే ఏం చేయాలంటే, మీరు అసలు నువ్వు ఎలా ఉండదలుచుకున్నావు, నేను ఎలా ఉండాలి. సో మీ అమ్మగారు నాన్నగారు మనతో ఉండాలా, సపరేట్గా ఉండాలా? నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ శాలరీ మరి ప్రతి నెల మాకిస్తావా, నీ తల్లిదండ్రులకు ఖర్చు పెట్టుకుంటావా, లేదా నీకు నువ్వే ఖర్చు పెట్టుకుంటావా, నీ అకౌంట్లో వేసుకుంటావా, ఇంటికి ఖర్చు పెడతావా? ఇవన్నీ మాట్లాడుకోవటం లేదండి, ఏం మాట్లాడుకోవటం లేదు. ఇప్పుడు నచ్చితేనేమో తల్లిదండ్రులకు ఇస్తే సంతోషం, నచ్చకపోతే అత్తగారి నుంచి గొడవ. అత్తగారు గొడవ పెట్టిందంటే ఇంట్లో అందరూ గొడవే. నువ్వు నీ డబ్బులు ఎట్లా సంపాదిస్తావు, పెళ్ళైన తర్వాత ఆడపిల్లలతో తినడానికి సిగ్గు లేదా మీ అమ్మ నాన్న, ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా సరేనండి, ఇప్పుడు తల్లిదండ్రులు అని అంటే ఏ పిల్ల ఊరుకుంటుంది, ఏ అమ్మాయి ఊరుకోదు. అక్కడి నుంచి మళ్ళీ గొడవలు మొదలు. ఇవన్నిటికీ ఏంటంటే మూల కారణం తొందరపాటు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఇద్దరు సరిసమానంగా చదువుకుంటున్నారు, సరిసమానంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎక్కడ అర్థం చేసుకోవడానికి టైం ఉండటం లేదు. నేను నైట్ డ్యూటీ చేస్తే హస్బెండ్ ఏమో నైట్ డ్యూటీకి వెళ్తాడు, ఆవిడేమో డ్యూటీ చేసి ఇంటికి వచ్చేస్తుంది. ఈ ఇద్దరు మాట్లాడేవారు కనుక టైం ఉండటం లేదు. లేక వండడానికి టైం లేక పాపం స్విగ్గీ వాడు బాగుపడుతున్నాడు వీళ్ళ మధ్యలో. ఇంకా టైం లేక ఒకరికొకరికి ఏమి మాట్లాడుకోలేక, అర్థం చేసుకోలేక, పోనీ ఒకవేళ గొడవలు ఉంటే చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు లేక, వీటన్నిటికీ మూల కారణం ఏమవుతుందంటే విడాకులే. సో ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది సమస్య చిన్నదా పెద్దదా? మనం చిన్న సమస్యను ఏమైనా పెద్దగా చేసుకుంటున్నామా, చూస్తున్నామా? చిన్నదే కదా. ఎవరో ఏదో మా అమ్మాయి హస్బెండ్ గురించి చెప్పారు, వైఫ్ గురించి చెప్పాడు, వాడు నిజంగా మేమిద్దరం బాగుంటే వాడు ఈర్ష్యతో చెప్పాడా, నిజంగా అక్కడ అది జరిగిందా అనేది ఎవ్వరు ఆలోచించుకోవట్లేదు. ప్రతి దానికి పోలీస్ కంప్లైంట్, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, అంతే. దాని చుట్టూ విడాకుల కోసం సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం, ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, తల్లిదండ్రుల దగ్గరికి రావడం, ఆ తల్లిదండ్రులు ఉన్న రోజు చూస్తారు, రేపొద్దున అన్నదమ్ములు వదినలు ఇంటికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూడరో అనేది గ్యారంటీ లేదు. పోనీ నా జీతం నాకుంది, నేను ఒక్కదాన్ని బతుకుతాను అనుకున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎంతవరకు సేఫ్గా ఉంచి మరి చేస్తారో తెలియదు. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. అలానే నేను ఎప్పుడు చెప్పను, నీకు నచ్చని చోట నిన్ను బాధ పెట్టే హస్బెండ్ దగ్గర ఉండనే ఉండదు. దానికి టోటల్లీ అగైన్స్ ఫర్ దట్. కానీ ఒక్కసారి లాస్ట్ ఛాన్స్ ఏముండాలంటే విడాకులు. అంతకంటే ముందు చాలా ఉన్నాయి, వాటికి పరిష్కారం కాలేదు, దీని సొల్యూషన్ నేను విడిపోవడమే అనుకున్నప్పుడు మాత్రమే విడిపోండి. చిన్నదానికి పెద్దదానికి విడిపోయారనుకుంటే మీ జీవితాల్లో నాశనం అయిపోతుంది అంతే. అందుకని విడాకులు తీసుకునే ముందు దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది తప్పదు, దీనికి ఇదే పరిష్కారము అన్నప్పుడు మాత్రం కంపల్సరిగా చూసుకొని మిమ్మల్ని మీరు బలి పెట్టుకుంటే అంత కాంప్రమైజ్ కావచ్చమే లేదు. అందుకని విడాకులు అనేది మాత్రం దయచేసి తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులు కూడా అనవసరంగా పిల్లల లైఫ్లో మీరు అనవసరంగా జోక్యం కలిగించుకొని విడాకులు తీసుకోవడానికి మీరు ఒక కారణం అవ్వద్దు. భరించలేనప్పుడు ఖచ్చితంగా విడిపోవడం, హ్యాపీగా ఉండడం బెటర్. చిన్న విషయాలకి ఆల్మోస్ట్ సర్దుకుపోవడం బెటర్ అంతే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.